హలో ఎవ్రీవన్. నేను ఈ మధ్య మా పేరెంట్స్తో తిరుపతి దర్శనానికి వెళ్ళాను. అక్కడ దర్శనం అప్పుడు నాకు జరిగిన ఒక అద్భుతమైన ఫీలింగ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా పేరెంట్స్ ఒక 3-4 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు తిరుపతికి వెళ్దామని చెప్పి. నేను ఎన్నడూ అంత సీరియస్గా తీసుకోలేదు. సరే వీలైనప్పుడు వెళ్దాంలే ఎప్పుడైనా అనుకుని లైట్ తీసుకున్నాను. అయితే అంటూ ఉంటారు కదా, మనం బయట తిరుపతి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మనం అనుకుంటే సరిపోదు, ఆ దేవుడు మనం రప్పించుకోవాలని చెప్పేసి. అయితే ఒకరోజు ర్యాండమ్గా నేను ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే ఒక కస్టమర్ అన్నాడు అనమాట, మార్నింగ్ వచ్చి, రేపు 3 months అడ్వాన్స్ దర్శనం సంబంధించి రేపు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారట అని చెప్పిండు. ఓకే, అది నా మైండ్లో ఉండింది. నెక్స్ట్ డే నేను ర్యాండమ్గానే సరే బుక్ చేద్దాం, అది బుక్ అవుతుందో కాదో కానీ ట్రై చేద్దామని చెప్పి కూర్చున్నాను. 9 o'clock ఆ టీటీడీ యాప్లో దర్శనం టికెట్లు బుక్ చేస్తుంటే కన్ఫర్మ్ అయింది కానీ నా అకౌంట్లో డబ్బులు లేవు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అరే, టికెట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు నేను అనుకోలే కదా మన దర్శనం పోతామని చెప్పేసి బుక్ చేస్తామని చెప్పేసి. సడన్గా జరుగుతుంది, అంత ఒక అన్ప్లాన్డ్గా జరుగుతుంది. ఓకే, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నేను మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి, మా 3 months తర్వాతకి మనము తిరుపతికి వెళ్తున్నాము దర్శనానికి అని చెప్పాను. సరే వాళ్ళకి వీలైతుందో కాదో కానీ సరే అప్పుడైతే వాళ్ళు సరే అన్నారు. కానీ నాకు ఎక్కడ నమ్మకం లేదు వాళ్ళకి వీలవుతుందని. సరే మనం వెళ్దామని వాళ్ళు అనొచ్చు కానీ 3 months లోపు వాళ్ళకి ఏదైనా పొలం దగ్గర పని ఉండొచ్చు, ఇంకేదైనా పని ఉండి వాళ్ళు రాలేకపోవచ్చు. దట్టు మా నాన్నని దర్శనానికి అంతరాష్ట్రీయ దర్శనానికి తీసుకెళ్ళడం అనేది అది జరిగే ముచ్చట కాదులే అనుకుని నేను లైట్ తీసుకున్నాను. 3 months తర్వాత కదా అనుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టేసిన. టికెట్స్ కన్ఫర్మ్ అయిన విషయం కూడా 1 month అవుతుంది, 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. అసలు ఒక టైంలో నేను టికెట్స్ బుక్ చేసిన అనే విషయం కూడా మర్చిపోయినా. సడన్గా ఒకరోజు మా నాన్న ఉండి, టికెట్ బుక్ చేసి అన్నావు కదా, మరి మా అమ్మ వస్తుంది అడుగు, నాకు వీలు కాదు, మీ ఇద్దరు వెళ్ళండి అని అన్నాడు. అంటే నేను అన్నాను, వస్తే మీరు ఇద్దరు రండి, లేకపోతే నేను ఒక్కరిని వెళ్తా కానీ లేకపోతే ఒక్కరిని తీసుకొని ఇంకొకరిని ఇక్కడ వదిలిపెట్టిపోవడం అనేది నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పిన అనమాట. అప్పుడు మా నాన్న వీలు కాదన్నాడు. ఓకే, నేను అనుకుందే జరుగుతుంది, ఆయన రాడలే, ఇక నేను ఒక్కరినే వెళ్తాను లేకపోతే క్యాన్సిల్ అనుకొని ఉన్నాను. అలా 4 days దర్శనానికి 4 days ముందు ఆయన ఏం ఆలోచించిండో, సరే వస్తానన్నాడు. సరే వస్తానన్నాడు కానీ ట్రైన్ టికెట్ బుక్ చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే వందే భారత్ ఒక గ్రేట్ జర్నీ అనమాట. ఇన్స్టెంట్గా మనకు ఒక టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఒక 24 hours ముందు కన్ఫర్మ్ అయింది, టికెట్ కన్ఫర్మ్ అయింది. అమేజింగ్ ఫీలింగ్. వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయడము, అందులో ఉన్న మనకు కంఫర్ట్స్ కానీ ఆ ఫెసిలిటీస్, మా పేరెంట్స్కి ఏ ఇబ్బంది రాకుండా కంప్లీట్గా భలే అనిపించింది ఆ జర్నీ అంతా. ఒక 6 hours 7 hours తిరుపతికి వెళ్ళిపోయినాం. తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి తర్వాత మళ్ళీ తిరుమలకి వెళ్ళి శనివారం రోజు రాత్రి 9 గంటలకి స్లాట్ ఉంది, దర్శనం స్లాట్. దర్శనానికి వెళ్ళిపోయాను. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆ క్యూ లైన్లో మాది స్పెషల్ దర్శనం కాబట్టి 3 hours దర్శనం జరిగింది, తొందరగా రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడైతే నేను దర్శనం కోసమని స్వామివారు ఉండే ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో, అది ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో శాంక్టమ్ అనేది అంటారు, ఆ ప్లేస్, ఆ గర్భగుడి ఉండే ప్లేస్కి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్వామివారిని చూసినప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్ తోని, ఒక వైబ్రేషన్, బాడీలో ఒక వైబ్రేషన్ తోటి నాకు నా ఐస్లో డ్రాప్స్ కూడా వచ్చినాయి అనమాట. అంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. తర్వాత కొద్దిసేపటి దాకా అర్థం కాలేదు. దర్శనం అయిపోయింది, నేను బయటకు వచ్చినంత వరకు కూడా అసలు నేను బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అలా నడుస్తూ వెళ్తున్నాను తప్పిస్తే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బయట. నాకు చాలామంది, అసలు ఒక మాబ్ స్వామివారి వెనకాల, గర్భగుడికి వెనకాల సంస్కృతంలో రాసి ఉంటుంది కదా, అక్కడ చాలామంది గుంపులుగా ఉన్నారు. అక్కడికి పోయేంత వరకు అసలు నా ప్రజెన్స్లో లేను. నా మైండ్ అంతా ఎక్కడ తిరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓకే, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను బాగా ఆలోచించడం స్టార్ట్ చేసిన, అసలు ఏమైంది, నాకు ఆ ఫీలింగ్, ఇంత హై ఫీలింగ్ నాకు ఎందుకు వచ్చింది.
అంటే వైబ్రేషన్ గర్భగుడిలో ఉన్న దేవుని దర్శనం చేసుకున్నప్పుడు వైబ్రేషన్ వచ్చేది ఎప్పుడన్నా, అది అబ్జర్వ్ చేసినా కానీ నా కళ్ళ నుండి నీళ్ళు రావడం అనేది నేను అసలు అంత ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నా లైఫ్లో. ఎందుకు ఇటు జరిగింది అని బాగా ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశానో ఒక వందే భారత్ ట్రైన్ ఎప్పుడైతే ఎక్కి నా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నాకు అంతకుముందు కొన్ని డౌట్స్ ఉండే. అసలు తిరుపతి దేవుడు ఎందుకు ఇంత ఫేమస్, ఆయనకు అంత పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ఏమన్నా చూడడానికి దేవుడు ఆ విగ్రహం నల్లగానే ఎందుకుంటుంది, వజ్ర వైడూర్యాలు, ఇంత బంగారము, అన్ని డబ్బులు. నేను వెళ్ళిన రోజు చూసినా కూడా అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, కంప్యూటర్ స్క్రీన్ పైన ఈరోజు స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలని. ఇన్ని డబ్బులు వస్తున్నా కూడా ఎప్పుడు అంటే అప్పులే ఉంటాయని ఎందుకంటారు, వడ్డీ కాసుల వాడు అనే పేరు ఉంటుంది కదా, ఎందుకు ఆ పేరు ఉంటుంది ఆయనకి, ఆయన భార్య ఎందుకు కింద ఉంటుంది, ఆయన పైన ఒక్కడే ఎందుకు ఉంటాడు, ఇట్లాంటి రకరకాల డౌట్స్. అంటే మనకి ఆయన నామాలు కూడా ఇట్లా 3 నామాలు ఇట్లా పైకి, అట్లనే ఆ బొట్టులో ఉన్న రహస్యం ఏంది, ఆ శంకు చక్రాలు ఏంటి, ఇంత రష్, అసలు ఆ లడ్డుకున్న ప్రత్యేకత ఏంటి. ఈ మధ్యలో నేను పేపర్లు చదివాను, 311 సంవత్సరాలు అవుతుందంట ఆ లడ్డు స్టార్ట్ అయ్యి అక్కడ. అసలు అంత ఫేమస్ దేనికి ఆ దేవుడు అని చెప్పి ఇట్లాంటి రకరకాల డౌట్స్ నార్మల్గానే ఉండే. వీటన్నిటికీ సమాధానం కోసమని నేను యూట్యూబ్లో చాగంటి గారి ప్రవచనాలు పెట్టుకున్నాను, తిరుపతి ఏమంటారు హిస్టరీ అని. అది మామూలుగా మనము ఆయన చెప్తేనే ఏ విషయం మీద చెప్పినా చాగంటి గారు కళ్ళకు కట్టినట్టు మన ముందు ఇట్లా జరుగుతున్నట్టు చెప్తాడు, అంత హైలో చెప్తుంటాడు. అట్లాంటిది నేను ఆ జర్నీ మొత్తంలో, అంటే మన ఇక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి తిరుపతి పోయేంత వరకు, తిరుపతి నుంచి శ్రీకాళహస్తి పోయేంత వరకు, శ్రీకాళహస్తి నుంచి కొండ మీదకి మళ్ళీ తిరుమల పోయేంత వరకు నేను ఈ స్వామివారి హిస్టరీనే నా మైండ్లో తిరుగుతూ ఉంది. అసలు అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఓకే అమ్మ, ఎంత కథ ఉందా, ఇంత పవర్స్తోనే ఇక్కడ ఈ గుడి బిల్డ్ అయిందనమాట అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసింది. ఆ గుట్టపైకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏ విధమైన అన్కంఫర్ట్స్ ఉండవు అక్కడ. నీకు ఆకలైనా ప్రసాదం ఎక్కడ నీకు అసలు కొదువు ఉండదు. వాష్రూమ్ అయినా, బాత్రూమ్స్ అయినా, లేకపోతే వాటర్కైనా, లేకపోతే ఉండడానికి నీకు రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ దొరకకపోతే పక్కన లాకర్స్ ఉంటాయి. నీకు ఏ విధమైన అన్కంఫర్ట్స్ ఉండవు అక్కడ. నీ మైండ్ మొత్తం దేవుడి మీదనే ఉండేటట్లుగా అక్కడ సిస్టమ్ బిల్డ్ అయిందనమాట. అయితే నేను ఆ ప్రాసెస్ మొత్తంలో ఆ లాకర్స్ కోసం వెతికే క్రమంలో కానీ, ఆ దర్శనంకి వెళ్ళే టైంలో కానీ ఆ స్వామివారికి సంబంధించిన హిస్టరీనే మైండ్లో మెదులుతూ ఉంది. ఇంత గొప్ప దేవుని నేను దర్శించుకుంటున్నాను, ఈరోజు ఇన్నేళ్ళ చరిత్ర ఉంది అనే ఒక హైలో ఉన్నాను. ఈ హైతో ఎప్పుడైతే దర్శన లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత, దర్శన లైన్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాల ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరి యొక్క మెయిన్ ఫోకస్ అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి దేవుని మీదనే కేంద్రీకృతమై ఉంటాయి. హరినామ సంకీర్తనలతోని గోవింద గోవింద అని మన మైండ్ డీవియేట్ కాకుండా దేవుడి మీదనే ఉండేటట్లుగా ఆ దర్శనంలో జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్. మనం అక్కడ వెయిట్ చేస్తుంటే కూడా మనకి ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. ఇంత పాజిటివ్ వైబ్తోని దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అన్నీ ఒక 3 months నుంచి ప్లాన్ చేసుకున్న దర్శనము 5 seconds కూడా ఉండదు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తారు. అక్కడ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అవుతుంది. వేరే నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు, నెగిటివ్ వైబ్స్ అనేవి ఉండవు అక్కడ. నేను ఇంత గొప్ప దేవుణ్ణి దర్శిస్తున్నానా అనే ఒక హై ఫీలింగ్లో నుంచి వచ్చిన ఒక వైబ్రేషనే నా బాడీలో జరిగింది అని నాకు అర్థమైంది. మనం చిన్న ఉన్నప్పుడు కాన్సెప్ట్ చదువుకొని ఉంటాం, రెజొనెన్స్ అని. రెజొనెన్స్ అంటే ఏంటి? సహజంగానే ఏదైనా వస్తువుకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి సరిపడా
ఫ్రీక్వెన్సీ బయట నుంచి వచ్చినప్పుడు ఈ వస్తువు ఏం చేస్తుంది, ఏమంటారు, వైబ్రేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ అదే అనమాట. మనం బయట చూసుంటాం జాతరలో కానీ వేరే దేవుని దగ్గర పూనకాలు వస్తాయి చాలామందికి. దేవుడు వచ్చినాడు అంటాము, శివం వచ్చినాడు అంటాం కదా. వాళ్ళు ఊగడానికి కారణం కూడా వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీకి సరిపడా వైబ్రేషన్ బయట నుంచి కూడా బిల్డ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ బాడీ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అలానే చాలామంది మనం దేవునికి ఎంత కనెక్ట్ అయితే, మనం దేవునికి ఎంత మనము ఓన్ చేసుకోగలిగితే అంత హై ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్ నాకు జరిగింది అదే అని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, నేను దేవుని ఇంత రిలేట్ చేసుకున్నాను, దేవుని యొక్క అదొక ఏమంటే గ్రేట్నెస్ అనేది నాకు ఇంత తెలిసింది, అంత గొప్ప దేవుని దర్శించుకుంటున్నాను కదా అనే ఒక హై లెవెల్ నుంచి వచ్చిన వైబ్రేషనే అదని తెలిసింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ టీచర్ ఒక ఆమె నాకు పరిచయం అయింది. అంటే ఎవ్రీ 15 డేస్కి వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోద్దంట. అదే రోజు ఆమె బ్యాచ్ అయిపోయింది. బయటకు దర్శనం చేసుకొని బయటకు వచ్చింది. వాళ్ళకి ఫ్రీ దర్శనం ఉంటుందట. బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె నన్ను అడిగింది, నాన్న ఎట్లా జరిగింది దర్శనం, బాగా జరిగిందా అంటే, బాగా జరిగింది మేడం, నాకు ఇంకోసారి రావాలనిపిస్తుంది, కానీ నేను ఇంత దూరం నుంచి దర్శనం చేసుకున్నాను కదా దేవుణ్ణి, ఇంకొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది అంటే, ఆమె అన్నది ఒక పేరు చెప్పింది. అంటే ఆ దర్శనానికి సంబంధించిన పేరు ఉంటుంది. పేరు చెప్పి, ఈ దర్శనం అని ఉంటుంది, ఇది నువ్వు ప్లాన్ చేసుకుంటే స్వామివారిని, అంటే మనం 7 తలుపుల ఎదురు నుంచి చూస్తాం కదా, ఒక 3వ తలుపు దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది అని చెప్పింది అనమాట. నేను ఖచ్చితంగా వస్తాను, ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పేసి అన్నాను అనమాట. ఎందుకు ఇప్పుడే కదా చూసింది దేవుణ్ణి, మళ్ళీ ఎందుకు వస్తానంటున్నావు అని అడిగింది. నాకు అంత హై అనిపించింది, ఇక్కడ నాకు సూపర్ అనిపిస్తుంది, పదే రావాలనిపిస్తుంది అని అంటే, అది అనమాట. నేను ఇంతకుముందుకు అడిగినావు కదా ఎందుకు ఇంతమంది వస్తారు దేవుడి దగ్గరికి అని, ఆ హై కోసమే వస్తారనమాట ఇక్కడికి, అట్లా రప్పించుకుంటాడు దేవుడు అని చెప్పింది అనమాట. అది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అక్కడ. థ్యాంక్ యూ.